లక్నో జట్టుకి గురువారం నాడు లక్నోలోకి కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా సూపర్ డూపర్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కోల్కతా జట్టు విజయం లాంఛనం అనుకున్నారు, కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా మొత్తం ఆటను మార్చేశాడు ముకుల్ చౌదరి. అయితే ఆవేష్ ఖాన్ ఒకే ఒక పరుగుతో తను పూర్తి సహకారం అయితే అందించాడు. చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 43 పరుగులు రావాల్సిన సమయంలో వరుస పెట్టి సిక్సర్లు బాది ఇక లక్నో జట్టుకు విజయాన్ని అందించడంతో ఇక ఆ జట్టు ఫ్రాంచైజీ సీఈఓ అయిన ఇక సంజీవ్ గోయంకా ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఎమోషనల్గా ఎక్సైట్మెంట్తో మాట్లాడాడు. మా జట్టు ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఆడుతుంటుంది, కానీ కావాల్సింది కొంచెం మోటివేషన్. అయితే పంత్ విషయంలో నాకు గతంలో కొన్ని విషయాల్లో చాలా సిల్లీగా అనిపించాయి, కానీ తను చాలా మంచి ఆటగాడు. ఏ విషయాన్నైనా సరే ప్రెషర్ లేకుండా తీసుకుంటూ ఉంటాడు. ఇక ఈరోజు ముకుల్ చౌదరి గురించి చెప్పాలి అంటే తను హీరో ఆఫ్ ది టోటల్ మ్యాచ్ అని నాకు అనిపిస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్లో తను బాగా ఆడుతున్నారు అంటూ మా జట్టుకు సంబంధించిన కోచెస్ అలాగే ప్రాక్టీస్కి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అతన్ని మేము ఖచ్చితంగా రాబోయే మ్యాచ్లో బరిలోకి దింపుతామని నేను చెప్పడము జరిగింది. అయితే వాళ్ళు కనుక నిజంగా అంత అద్భుతమైన ఆటగాళ్ళు అయితే మాత్రం నా దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళకి తగిన పారితోషికం వస్తుంది. ఎందుకనంటే ఫ్రాంచైజీగా మేము ఉన్నది అందుకే ఆటగాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆటలు ఎప్పుడు కూడా మన వంతు సహాయంతో ఎంకరేజ్ చేస్తేనే అప్పుడు తగినంత ఆట మనకి రిటర్న్ వస్తుంది. ఖచ్చితంగా ఐపీఎల్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మీద నాకు ఎంతో వాల్యూ ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తున్నాను. ఇక పంత్కి ఒకటే విషయం చెప్పాను, ఎప్పుడైనా సరే ఆటగాళ్ళు 100% ఇవ్వాలి. ఆ 100% ఇచ్చిన తర్వాత కూడా ఓటమి పాలయ్యాము అంటే దానికి నేను ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వను. అయితే ఈరోజు ముగ్గులు నిజంగా ఆటను మలుపు తిప్పాడు. రియల్ ఐపీఎల్ గేమ్ చేంజర్గా మారిపోయాడు. అతను లాంటి ఆటగాడు మా జట్టులో ఉండడం మాకు చాలా కలిసి వచ్చే విషయం. కానీ అతను ఈ టోర్నమెంట్ ఆశాంతం బాగా ఆడతాడని నమ్ముతున్నాను. అతనే కాదు మా జట్టు మొత్తం అంతే స్పోర్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.